విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలోకి బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాజుకుంది. కేంద్రంపై విసిర్లు, ప్రభుత్వాల మధ్య మాటల వేడి, విపక్షాల కౌంటర్లతో సమస్య రాజకీయ రంగు పులుముకుంటుంది. ఈ అంశాన్ని టేకాఫ్ చేయడం వెనుక బీఆర్ఎస్ వ్యూహం ఏంటనే చర్చ జరుగుతుంది. విశాఖ ఉక్కు రాజకీయ పార్టీలకు కెక్కిస్తుందా? తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జోక్యంతో సమస్య పొలిటికల్ టర్న్ తీసుకుందా? ఈ ప్రశ్నల చుట్టూనే ప్రస్తుతం ఏపీ రాజకీయం వేడెక్కుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం వింటేనే తెలుగువారి రోమాలు నిక్కబుడుస్తాయి. ఉక్కు పరిశ్రమకే 32 మంది ఆత్మ బలిదానాలు చేశారు. ఎంతో మంది తమకున్న ఆస్తులను వదులుకున్నారు. వారి త్యాగ ఫలమే ఇప్పటి విశాఖ ఉక్కు. అటువంటి విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాలన్న కనీస బాధ్యత లేకుండా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తుందని అందరి నోట మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీకి 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటారని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రం మెడలు వంచడం కాదు, తానే కేంద్రం ఎదుట మెడ వంచుకొని వస్తున్నారని సైకిల్ పార్టీల వారు సెటైర్లు పేల్చుతున్నారు. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటు పరం చేసే ప్రయత్నాన్ని అడ్డుకోలేకపోతున్నారు కాదు కదా, కనీసం సొంత గనులు కేటాయించి విశాఖ స్టీల్ను ఆదుకోవాలని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు జగన్. కనీసం పొరుగున ఉన్న తెలంగాణ సర్కార్ చేస్తున్న ధైర్యం చేయకపోవడం సిగ్గుచేటని విశాఖ వాసులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ చేసిన ప్రకటనలు అన్నీ ఇన్ని కావు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే స్టీల్ ప్లాంట్ విస్తరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ తాను అధికారంలోకి వస్తే అదే పందాను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఉక్కు అధికారుల సంఘం ప్రతినిధులు జగన్ను కలిసినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఒడిశా, ఛత్తీస్గఢ్ అధికారులతో మాట్లాడి విశాఖకు సొంత గనులు ఏర్పాటు చేయిస్తానని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా కనీసం ప్రయత్నం చేయకపోగా కేంద్ర ప్రభుత్వ చర్యలను మౌనంగా ఉండి అంగీకారం తెలుపుతున్నారు. జీవీఎంసీ ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కుకు మద్దతుగా ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీలతో సంతకాలు చేయించిన లేఖను విడుదల చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో అది వర్కౌట్ అయ్యేసరికి మొన్నటి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అదే లేఖపై ప్రచారం చేశారు. కానీ ప్రజలు తిరస్కరించారు. ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు మూలధనం, ముడిసరుకు లేక స్టీల్ ప్లాంట్ సతమతమవుతుంది. అందుకే తమకు మూలధనం, ముడిసరుకు అందించి అందుకు సరిపడా ఉక్కు ఉత్పత్తులను పొందే సంస్థల నుంచి స్టీల్ ప్లాంట్ బిడ్డులను ఆహ్వానించింది.
ఇక మార్చి 27న ఈఓఐ జారీ చేసింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉక్కు ప్రైవేటీకరణకు ఇది తొలి అడుగు అని విమర్శిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా విశాఖ స్టీల్కు బయ్యారం ఉక్కుకు చాలా వ్యత్యాసం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కడప బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. 2014 నుంచి తాము బయ్యారం గురించి ప్రశ్నిస్తున్నామని, కేంద్ర మంత్రులను కలిసినా లాభం లేదని చెప్పారు. అదానీ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని కేటీఆర్ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను నచ్చిన వ్యక్తులకు అప్పగించడమే కేంద్రం ఆలోచనగా కనిపిస్తుందని విమర్శించారు. ఉక్కుకి బయ్యారం స్టీల్ ప్లాంట్కి మధ్యలో ఉన్న ఒక ముఖ్యమైన అంకం, ముఖ్యమైన సంబంధం బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్ గనులు. బైలదిల్లా అనేది ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా దాకా వ్యాపించి ఉన్న ఒక ఐరన్ ఓర్ గని. ఇది చాలా పెద్ద గని. 134 కోట్ల మెట్రిక్ టన్నుల 1.34 బిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఉన్న గని బైలదిల్లా. 134 crore మెట్రిక్ టన్స్. ఇది సరిగ్గా మీరు భౌగోళికంగా చూస్తే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ చట్టం ద్వారానైతే రాష్ట్రం ఏర్పడిందో పార్లమెంట్లో, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, వి విల్ ఎక్స్ప్లోర్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 2 స్టీల్ ప్లాంట్లు పెడతాము, ఒకటి బయ్యారంలో, రెండవది కడపలో అని వాళ్ళే ఇచ్చిన మాట. అయితే బయ్యారం విషయంలో ఇంకటి మాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము అడగగలిగేది తెలంగాణలోని బయ్యారం గురించి. కాబట్టి మేము బయ్యారం గురించి 2014 నుంచి అడుగడుగునా ప్రశ్నిస్తూ వచ్చాం. ఏమండి, ఎందుకు మీరు పట్టించుకుంటలేరు, ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి పలుమార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉత్తరాలు రాశారు. తర్వాత నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఆనాడు కొన్ని రోజులు నేను మైన్స్ డిపార్ట్మెంట్ కూడా చూసినాను. మైన్స్ మినిస్టర్గా అందరినీ కలిసి కేంద్ర మంత్రులు, ఇక్కడ ఆయన స్వయంగా బీరేందర్ చౌదరి గారైనా ఒక స్టీల్ మినిస్టర్ ఉండే, ఆయన ఎన్ఎండిసి 50th యానివర్సరీకి వస్తే ఇక్కడనే హైదరాబాద్లో అడిగినాం ఆయన. ఇక తెలంగాణలో ఉండి కేటీఆర్ వాయిస్ రైజ్ చేస్తుంటే ఇటువంటి సమయంలో ఏపీ సీఎం జగన్ స్పందించకపోవడంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో మాట్లాడి సొంత గనుల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని జగన్ చెప్పి ఉండాల్సిందని, కానీ కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఆయన మిన్నకుండా పోయారని విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ బిడ్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ సర్కార్కు ఉన్న శ్రద్ధ ఏపీ సర్కార్కు లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అయితే తొలుత ఉక్కు అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నందున వాటికి 10 లక్షల టన్నుల ఇనుము అవసరం ఉంటుందని, దాని ధర 6,500 కోట్లకు లెక్క కట్టారు. అందుకే విశాఖ స్టీల్తో ఒప్పందం చేసుకుంటే ఉభయతారకంగా ఉంటుందని ప్రతిపాదించారు. కానీ సీఎం జగన్ కనీసం స్పందించలేదు. అంతెందుకు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, మరో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉక్కు, బొగ్గుకు సంబంధించి పార్లమెంటరీ స్థాయి సంఘ సభ్యులుగా ఉన్నారు. అటు ఎంపీ సత్యవతి లోక్సభ స్థానం పరిధిలో విశాఖ ఉక్కు ఉంది, కానీ ఏ రోజూ ప్లాంట్ను సందర్శించలేదు, కార్మికులతో మాట్లాడలేదు. విశాఖ స్టీల్ విషయంలో వైసీపీ బయట పోరాటం చేస్తుందే తప్ప లోలోపల మాత్రం కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం తెలపడం లేదు. ఎందరో త్యాగదనుల ఫలితం విశాఖ ఉక్కు. ఇప్పుడు వైసీపీ రాజకీయాల పుణ్యమా అని ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తుంది. దీన్ని పరిరక్షించే బాధ్యత తీసుకున్న కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.